హలో హాయ్ నమస్తే అండి. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరు సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఇక ముందుగా మంచి మాటలకు వెళ్దామండి. ముందున్న కాలికి గర్వం లేదు, వెనుకున్న కాలికి అవమానము లేదు. ఎందుకంటే ఆ రెండింటికి తెలుసు ఒక్క క్షణం చాలు తమ స్థానం మారడానికి అని. నిజమే కదా. ప్రయత్నం నీ ధర్మం, ఫలితం ఆ దైవ నిర్ణయం. పరిస్థితులు కాల నిర్ణయం ఎదుర్కోవడం నీ మనోధైర్యం. ఎకరాలుగా భూమిని కొంటున్న మనిషిని చూసి శ్మశానం నవ్విందట. ఎందుకో తెలుసా? నిన్ను కొనబోయేది నేనేనని, నీకు ఇవ్వబోయేది 6 అడుగుల మాత్రమేనని. చేసే పని చిన్నదని సిగ్గుపడుతూ కోట్ల కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేనివారే అని మరొకకు. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికేవారి కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. శరీరం ఎంత చెలిస్తే అంత ఆరోగ్యం, మనస్సు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం. 100 రకాలుగా ఆలోచించే తెలివితేటల కన్నా ఎంత కష్టం వచ్చినా చిరునవ్వు ఇచ్చే గుండె ధైర్యం ఎంతో గొప్పది. నా అనేవాళ్ళు ఎందరూ ఉన్నా భర్త అనేవాడు భార్యకు భగవంతుడు. నిన్ను మోసం చేసేవాళ్ళు ఎందరూ ఉన్నా నీతో నమ్మకంగా ఉండేది మాత్రం నీ భార్య ఒకతే. అప్పు అనేది ఇవ్వడం వల్ల డబ్బైనా పోగొట్టుకుంటారు, లేక శత్రువులైనా సంపాదించుకుంటారు. తప్పు చేసినప్పుడు కాదు, కొన్నిసార్లు మంచి చేసినప్పుడు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. స్నేహితుడు అనేవాడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్ళాలి, కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకపోయినా వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. ఇక నిజానికి వెళ్దామండి. ఇక రఘురామ్ గారి కోసం థ్యాంక్ యూ అండి రఘురామ్ గారు. ఎందుకంటే మీరు ఎవరో మాకు తెలియదు, కానీ మీరు మా వీడియోస్ 99% చూస్తున్నారు. లైక్స్ని అలాగే లైక్స్ని కామెంట్స్ని కూడా ఇస్తున్నారు. మీరు మాకు చాలా స్పెషల్. తెలిసిన వారు ఎంతమంది ఉన్నా వాళ్ళు చేయనిది మీరు చేస్తున్నారండి. సో స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ నిజం మీకోసం అండి. విషయానికి వస్తే అక్కడ కేరళలో చనిపోయిన ఒక ఏనుగు స్టోరీతో అక్కడ వచ్చిన ల్యాండ్ స్లైడింగ్కి లింక్ పెడుతూ స్టోరీలు రాశారండి. ఆ లింకుడ్ స్టోరీ మాత్రం రాసింది నేను అనుకోవడం అయితే, ఎవడో ఖాళీ మందు కొడుతూ కక్కా మొక్కల మీద బోర్ కొట్టి వెజ్ బిర్యానీ కోసం ఊరంతా తిరిగితే అది దొరక్క నాన్ వెజ్ బిర్యానీతో కానిస్తూ నాన్ వెజ్ మీద కోపంతో రాసిన రాత లాంటి రోత స్టోరీ అండి ఇది అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? వాడు రాస్తూ నేను రాసే ఈ స్టోరీ ఎంతమందికి ఎర్రిపప్పలకి చేరుతుందో అనుకుని ఉంటాడు. కానీ ఫైనల్గా వాడికి అర్థమై ఉంటుంది, మనకి ఎర్రిపప్పల కంటే కర్రీపప్పలు ఎక్కువ అని. ఇవన్నీ ఎందుకు గానండి. ఇక విషయానికి వెళ్దాం. ఇక్కడ మనం మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, అక్కడ ఏనుగు చావుకి కారణం మనిషే, తర్వాత ఆ ఏనుగు చావడం వల్ల ఇంత విపత్తు వచ్చింది అన్నది మనిషి. తేడా ఏంటంటే, మొదట మదం ఎక్కి ఏనుగు దాని కడుపులో ఉన్న బిడ్డ చావుకు కారణమయ్యాడు. రెండవది మదం దిగిన తర్వాత పోసకబుర్లు చెబుతున్నాడు. ఏనుగుని చంపడం వల్ల ఈ విపత్తు వచ్చింది అన్న దాన్ని వైరల్ చేసిన వాళ్ళకి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అంటే కర్రీపప్పలుగా అన్నమాట. ఏంటంటే, రోజుకి కొన్ని కోట్ల జీవరాశుల్ని మనిషి వేధించి చంపుకు తింటున్నాడు. కొందరు గొర్రెల్ని, కొందరు కోళ్ళని, కొందరు ఆవుల్ని. ఒక ఏటకి మెడ నరికి కొందరు, మెడ దగ్గర నరం కట్ చేసి మరికొందరు చంపి అది ఎంత గిలగిలా కొట్టుకుంటున్నా దాన్ని చూస్తూ ఆనందించి అది చచ్చిన తర్వాత ఫ్రై అనో లేదా బిర్యానీ అనో లేదా కర్రీ అనో రకరకాల వెరైటీలు చేసుకుని తింటారు. ఇంకొందరు దాని మీద బిజినెస్లు చేస్తారు. ఇంకా డీప్గా పోతే ఫ్రెష్ ఫుడ్ పేరుతో బ్రతుకున్న జీవాల్ని అంటే రొయ్యల్ని, చేపల్ని వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకుని మరీ తింటారు. ఇది కొన్ని దేశాల్లో మాత్రమే. అలాగే శనని వండుకుని కూడా తింటారు. ఏదేమైనా ఎవరిష్టం వారిదిలేండి. అలా అయితే పైన చెప్పినా చేస్తున్నా వాటికి ఈ భూమి బద్దలైపోవాలేమో అని అనాలనుకుంటాను, కానీ అనలేను. ఎందుకంటే
పైన చెప్పిన వాటిలో నేను కూడా ఒక భాగస్వామిని కాబట్టి. మనిషి ఒక విచిత్ర జీవి. వాడు చేస్తే సంసారం అంటాడు, పక్కోడు చేస్తే వ్యభిచారం అంటాడు. అలాగే 3 పూట్ల తింటుంటాడు, అదే నోటితో మింగతానికి మెతుకు లేదు కానీ మీసాలకి సంపంగి నూనె అంటుంటాడు. ఇంతకీ ఆ తినే తిండి ఎక్కడి నుంచి ఫ్రీగా కొట్టుకొచ్చినట్టో దేవుడికి ఎరుక. ఫైనల్గా ఆ కడుపుతో ఉన్న ఏనుగుని చంపడం ముమ్మాటికి తప్పే. కానీ దాన్ని కేరళ ల్యాండ్ స్లైడింగ్కి లింక్ పెట్టడం మాత్రం ఎలాంటిదో మీ ఆలోచనకే వదిలేస్తున్నాను. ఇక ఓవరాల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే అండి, నాకు నచ్చింది నేను రాశాను. మీకు నచ్చితే లైక్ వేసుకోండి, నచ్చకపోతే జస్ట్ కామెంట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం విత్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ వెంకట్.